అరే మొత్తానికి మీరు చూడొచ్చు, లారీ ముంగల్ టైర్ అయితే గాలి లేచిపోయింది. ఇగో వెనకాల టైర్ కూడా గాలిలోనే ఉన్నాయి, మొత్తం గాలిలోనే ఉన్నాయి. పోదా ముంగల్కి చూద్దాము. మొత్తానికి అయితే ఈజీగానే వచ్చేసింది, రాదనుకున్నా నేను. అగో వెనకాల చూసుకోవచ్చు, వెనకాల కారు కూడా వెనక మొత్తం మట్టి అయితే నిండిపోయి అతుక్కున్నది. అరే మీరు ఒకటి చూడొచ్చు, మీరు ఇంకా ఇంట్లో లైట్ అయితే పడుతుంది. ఇన్ని రోజుల నుంచి మట్టిలు ఉన్నా సరే ఇంట్లో బ్యాటరీలో పవర్ ఉన్నట్టుంది. ఇగో లైట్ చూసుకోవచ్చు మీరు, బ్లూ కలర్ లైట్ అయితే పడుతుంది. అరే మీరు చూసుకోవచ్చు, ఇదైతే మనకి ఇంకో కార్ అయితే కనిపిస్తుంది. ఇగో ఇదేందో జర్ర మిస్సు, నేను ఇంకా ముంగటికైతే వెళ్ళిపోదాం అనుకున్నా, అప్పుడు ఇంకొక కార్ అయితే కనిపించింది. లేకపోతే ఇక దీన్ని ఇక్కడనే వదిలేస్తుండే అనుకుంటా మర్చిపోయి. ఇగో చూడొచ్చు మీరు, ఒక కార్ అయితే ఉంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్సీ జోన్ తెలుగు. ఈరోజు మన దగ్గర ఉన్న లారీకి ఒక పెద్ద పని అయితే పడ్డది. అదేం పని అంటే, ఇంతకుముందుకు మనం ఒక టోచింగ్ కార్ తోటి రెస్క్యూ వీడియో చేసినాం కదా, అది ఇదే ప్లేస్లో మీకు అందరికి గుర్తుండొచ్చు. ఆ వీడియో ఇట్లా చూడకపోతే చూడండి, మస్తు ఉంటుంది వీడియో కూడా. మొత్తం ఇక్కడ ఎల్లో కలర్ టేపు ఉండి మొత్తం బురదల కాలరు అన్నది టెస్లా కారు, ఇంకొకటి ఆఫ్ రోడ్ కారు, ఇంకా చిన్న లారీ ఉంటుంది కదా మన దగ్గర, ఆ చిన్న లారీ మొత్తం ఇక్కడైతే ఇరికిపోయి ఉండే. చూసుకోవచ్చు మీరు, ఇదంతా డేంజర్ జోన్ ఉండే. ఆ రోజు మనకి టోచింగ్ కార్ వచ్చి అన్నిటిని అయితే బయటికి అయితే తీసింది కదా. ఆ రోజు సక్సెస్ఫుల్గా 4 కార్లను అయితే టోచింగ్ కార్ బయటికి అయితే తీసేసింది. అది ఇదే ప్లేసు, అంటే బురదలు ఇరికిపోయిన ప్లేస్ ఏమో అది బయటకు తీసుకొచ్చి అయితే ఇక్కడ వదిలేసింది. చూసుకోవచ్చు మీరు, అన్ని 4 కార్లు ఇదే ప్లేస్లో వదిలేసింది చుట్టుపక్కలనే. కానీ ఆ రోజు పెద్ద మిస్టేక్ అయితే అయిపోయింది. అన్ని కార్లని, ఆ 4 కార్లను ఇంటికి తీసుకోవడం అయితే మర్చిపోయినా. ఆ టోచింగ్ కార్ ఒక్క కార్ మాత్రమే తీసుకోపోయినా, మిగిలిన 4 కార్లను ఇక్కడనే వదిలేసిన. మరి రెస్క్యూ చేసి బయట పెట్టిన కాలరు ఇట్లా మట్లకి ఎట్లా పోయినాయని మీరు అనుకోవచ్చు. ఆ రోజు మనం రెస్క్యూ చేసిన రోజే ఒకటి మట్టి ట్రాక్టర్ అయితే వచ్చిందంట. మరి మన ఆర్సీ కాలర్ అయితే చిన్నగా ఉంటాయి కదా, ఆ ట్రాక్టర్ అయితే మన ఆర్సీ కాలర్ కనిపించలేదు. మొత్తం మట్టి అయితే ఓసేసిండు, చూసుకోవచ్చు మీరు, ఫుల్గా మట్టి అయితే ఓసేసిండు. అందుకని మన ఆర్సీ కాలర్ మొత్తం ఈ మట్టిలో అయితే కలిసిపోయినాయి. రెస్క్యూ చేసి ఒక 10 రోజులు అయితే అవుతుంది. నాకు తెలిసి ఆ మొత్తం ఆర్సీ కార్లలో బ్యాటరీ అయితే అయిపోయి ఉంటుంది, 10 రోజులు అయితే ఉండదు కదా. అందుకని మన లారీ అయితే తీసుకొచ్చినాము. మొత్తం రెస్క్యూ చేసిన తర్వాత కార్లను బయటకు తీసుకొని మన లారీలో అయితే లోడ్ చేసుకుందాము. లోడ్ చేసుకున్న తర్వాత ముంగట అక్కడ మీరు చూసుకోవచ్చు, అక్కడ ఒక నల్లరానికి అయితే నీళ్ళు అయితే పెట్టినా నేను. ఆడి వరకు అయితే మన లారీ, మన ట్రాక్ కూడా వేసిన, మీరు చూసుకోవచ్చు మీరు ముంగట. నెక్స్ట్ నేను పెద్ద సైజు జేసీబీని తెప్పిస్తున్నా. ఎల్లో కలర్ కావాలా, గ్రీన్ కలర్ కావాలా, కామెంట్ చేసి చెప్పండి. ట్రాక్ కూడా డేంజర్గా ఉంటుంది ట్రాక్ ఇది మాత్రము. ఇక్కడ నుంచి మన లారీ అయితే తీసుకొని పోవాలి. ఆడి వరకు పోయిన తర్వాత అక్కడైతే నీళ్ళు వస్తాయి. ఆడ పోయిన తర్వాత మన ఆర్సీ కాలు అన్నిట్లో అయితే కడుగుదాము. ఎందుకంటే భూమిలో ఉన్నాయి కదా, మొత్తం బురద అయిపోయి ఉంటాయి. ఇక లేట్ చేయకుండా మన ఆర్సీ కాలు ఈ చుట్టుపక్కల ఎన్నో ఉన్నాయి, రెస్క్యూ చేసుకుందాం. దెబ్బ రెస్క్యూ చేసి మన లారీ అయితే వేసేద్దాము. మరి ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక లైక్ అయితే కొట్టారు. మరి మన ఛానల్లో కొత్త గిట్లు వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక రెస్క్యూ అయితే స్టార్ట్ చేద్దాం. ఈసారి దేవులాడడం పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే మనం ఆ రోజు రెస్క్యూ చేసి ఇక్కడనే వదిలేసినాం కదా కాలరని. ఇదే ఏరియాలో దేవులాడతా కంపల్సరీ దొరుకుతాయి. ఇక మనం అయితే స్టార్ట్ చేద్దాము. ఇక్కడైతే కొంచెం తవ్వుదాము, ఇక్కడనే కదా వదిలేసినాము, దొరకదా చూద్దాము. మరి ఇట్లా తవ్వాలంటే కూడా భయం అవుతుంది. ఒకవేళ కారు ఉందనుకో, చక్కగా ఇది చూడొచ్చు మీరు, ఎంత షార్ప్ ఉంది, మొత్తం కుచ్చుకుంటుంది కారుకు. ఇక మన కారు ఖరాబ్ అయినట్టే. మెల్లగా అయితే తవ్వుదాం. ఇక్కడ లేనట్టే అనిపిస్తుంది. ఇంకొంచెం లోపలికైతే తవ్వుదాము. ఆ రోజు ట్రాక్టర్ అయినా మట్టి చాలానే పోసిండంట. ఆ రోజు నేను ఇంటికి తీసుకోపోతే అయిపోతున్నాయి మన కాలరని. చూసుకోవచ్చు మీరు, ఎంత తవ్వినా కానీ కార్ అయితే బయటకు వస్తలేదు. ఇంకో ప్లేస్లో కూడా తవ్వుదాము. మరి ఇక్కడ కూడా కొంచెం తవ్వుదాము. ఇక్కడ ఇదే ఏరియాలో వదిలేసిన ఆ రోజు నేనైతే అన్ని కాళ్ళని ఇక్కడనే పెట్టినా కానీ దొరుకుతలేవు. చూద్దాం ఇక్కడనే. మరి తవ్వడం మాత్రం చాలా కష్టమైపోతుంది. చూసుకోవచ్చు నా చేయికి దెబ్బ కూడా తాకి తవ్వుతుంటే. ఇక తవ్వుకోవాలి, ఇక మన కాలరే కదా, తప్పదు, మెల్లగా తవ్వాలి. ఇక మొత్తము ఇక్కడ కూడా కనిపిస్తలేదు కదా, ఎక్కువ దూరంలో అయితే ఏం పెట్టలేదు, ఇక్కడిక్కడనే పెట్టినా. అయినా కానీ ఇక్కడ పోయినాయి. ఫైనల్గా చూసుకోవచ్చు మీరు, ఒక కార్ అయితే ఇక్కడ కనిపించింది. ఇగో చూడండి మీరు, ఒక టైర్ అయితే ఉంది. అమ్మ మొత్తానికైతే దొరకవేమో అనుకున్నా కానీ మట్టి కొంచెం, అంటే ట్రాక్టర్ అయినా మట్టి కొంచెం తక్కువనే పోసినట్టుండు. ఈ పైననే దొరికింది. చూసుకోవచ్చు మీరు, ఒక టైర్ అయితే కనిపిస్తుంది. మరి ఇది దేని టైరు నాకు కూడా తెలియదు. చూద్దాం, ఇంకొంచెం అయితే తవ్వుదాము. ఇట్లే పీకినామనుకో టైర్ మొత్తమే ఊసిపోతుంది. అందుకని కొంచెం అయితే తవ్వుదాము. తవ్విన తర్వాత అయితే బయటికి తీస్తా. ఇది తీయడం మాత్రం చాలా మట్టి గట్టిగా అయిపోయింది, తీయడం చాలా కష్టమవుతుంది. మెల్లగా మట్టి అయితే తీస్తా. ఇక ఇగో రెడ్ కలర్ కూడా కనిపిస్తుంది. అంటే ఇక మన దగ్గర రెడ్ కలర్ ఏముందో మీకు ఆల్రెడీ తెలుసు, తార్ ఉంటుంది. తార్ దొరికింది ఒక కార్ అయితే. ఇక మెల్లగా దీన్ని బయటకు అయితే తీద్దాము. మొత్తానికి మన తార్ అయితే దొరికింది. చూసుకోవచ్చు మీరు, ఫైనల్గా నేను దొరకదు అనుకున్నా కానీ మన తార్ అయితే దొరికింది. ఇంకా కూడా బయటకు అయితే వస్తలేదు, చాలా గట్టిగా అయితే అయిపోయింది. ఇక గట్టిగా తీసి మన ఊసిపోతే ఏమని భయం అవుతుంది.
అబ్బా చూసుకోవచ్చు మీరు ఎట్లా అయిపోయింది మొత్తానికి. మన తార్ పరిస్థితి అయితే మొత్తం మట్టి అయితే పట్టుకుంది. ఎంత కూడా గ్యాప్ లేదు, మొత్తం మట్టి పట్టుకుంది. అరే ఇంకొక టైర్ లేదు, అసలు టైరే లేదు దీనికి. లోపలనే ఉంది ఇంకో టైర్ కూడా, మీరు చూడొచ్చు. మొత్తానికి ఒక టైర్ కూడా ఊసిపోయింది మన తార్ది. సక్సెస్ఫుల్గా ఒక కార్ అయితే దొరికింది. ఇంకా ఇప్పుడు కొంచెం ధైర్యం అయితే వచ్చింది. ఇక మన కార్లు కూడా ఈ చుట్టుపక్కలనే ఉంటాయి. దీన్ని అయితే మన ట్రాక్టర్లో అయితే మన లారీలో అయితే లోడ్ చేద్దాం దీన్ని తీసుకుపోయి. ఇక మిగిలిన కార్ను అయితే దేవులాడదాము. మన తారను అయితే లారీలో పెట్టేస్తున్నా. ఇక లారీలో పెట్టిన తర్వాత ముంగట వాషింగ్ ఉంది కదా, ఆడి వరకు అయితే తీసుకుపోదాము. ఫస్ట్ అయితే టైర్ వేస్తున్నా. అరే తారు చూసుకోవచ్చు, మన లారీ కంటే పెద్దగా ఉంది తార్ అయితే. కానీ ఏం కాదు, గుంజుకొని పోతుంది, ఈజీగానే గుంజుకుపోతుంది. మన లారీ ఎంత లోడ్ వేసినా సరే, దీని సైజ్ చూసుకోవచ్చు మీరు. ఎంత లోడ్ వేసినా ఈజీగా గుంజుకొని పోతుంది మన పెద్ద లారీ అయితే. ఇంకా కూడా కాళ్ళు ఉన్నాయి కదా, దాంట్లో కూడా దేవులాడదాము. దేవులాడిన తర్వాత ఇంకా కూడా స్పేస్ ఉంది, దాంట్లో నింపుదాము. ఇంకా ఈసారి ఇక్కడైతే దేవులాడతా. ఎందుకో ఇక్కడ దొరుకుతా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొంచెం మీరు చూసుకోవచ్చు, మట్టి కొంచెం పచ్చిగా కనిపిస్తుంది ఈడ. కానీ ఈడ కూడా లేనట్టే కనిపిస్తుంది కదా. అరే తోడు మాత్రం చాలా కష్టం ఉంది, ఎంత తోగినా కానీ దొరుకుతలేదు. ఈయనే దూదాము, ఇంకొంచెం ముంగడికైతే దూదాము. ఇంకా ఇక్కడ లేనట్టుంది, ఇంకా ముంగడైతే ఊదాము. అరే మీరు చూసుకోవచ్చు, ఈడైతే మనకి ఇంకో కార్ అయితే కనిపిస్తుంది. ఇదేందో జర్ర మిస్సు. నేను ఇంకా ముంగటికైతే వెళ్ళిపోదాం అనుకున్నా, అప్పుడు ఇంకొక కార్ అయితే కనిపించింది. లేకపోతే ఇక దీన్ని ఇక్కడనే వదిలేస్తుండే అనుకుంటా మర్చిపోయి. చూడొచ్చు మీరు, ఒక కార్ అయితే ఇది ఉంది. మొత్తానికి కనిపిస్తుంది కదా, ఇది మన టెస్లా కారు. ఇది గ్రే కలర్ ఉందంటే మన టెస్లా కారే. ఇక దీన్ని కూడా బయటకైతే తీద్దాము. ఇది కూడా మట్లకు మొత్తమే మునిగిపోయింది. దీన్ని ఇందాక ఏమైందో మీరు ఆల్రెడీ చూసిర్రు. ఒక టైర్ అయితే ఊసిపోయింది కదా, దీన్ని అయితే గట్టిగా గుంజను. మొత్తం మట్టి అయితే తీస్తా. మెల్లమెల్లగా అయితే మట్టి తీస్తున్నా నేను, గట్టిగా అయితే గుంజను. ఈసారి మెల్లగా తీస్తా. ఇంత అంటే కొంచెం టైం పట్టినా సరే ఏం కాదు, మన బండి అయితే మనకు మంచిగా వస్తుంది టెస్లా కారు. ఎందుకంటే మీరు మన ఛానల్ ఫస్ట్ నుంచి చూస్తే మీకు తెలిసే ఉంటుంది. మన ఫస్ట్ మన ఆర్సీ జోన్ మన ఛానల్లో ఫస్ట్ ఉన్న కార్ అంటే ఇదే. చూసుకోవచ్చు, వెనక మొత్తం క్యాబిన్లో మొత్తం నిండిపోయింది. వెనక ఇక్కడ స్పేస్ ఇస్తారు కదా టెస్లా కార్కు, అది మొత్తం అయితే నిండిపోయింది. టైర్లు కూడా మొత్తం మట్టి అయిపోయినాయి. ఇవి తిరగవో గట్టిగా అయితే అన్నను ఇరిగిపోతాయి. ఫస్ట్ అయితే ఈ బ్యాటరీలో ఛార్జింగ్ ఉందో లేదో చూద్దాము. ఒక వారం రోజులు అవుతుంది మట్లే ఉండి. ఒకవేళ ఛార్జింగ్ ఇట్లా ఉంటే మన కార్ అనేది ఇక మంచి కార్ అన్నట్టే. కింద నేను చూసుకోవచ్చు, మీరు ఆన్ అయితే చేస్తున్నా. అరే లైట్లు అయితే పడుతున్నాయి. 10 రోజుల తర్వాత కూడా లైట్లు పడుతున్నాయా? నిజంగానా? నాకే నమ్మబుద్ధి అయితే లేదు, నిజం చెప్తున్నా. 10 రోజుల తర్వాత కూడా ఇంకా ఇంట్లో బ్యాటరీలో ఛార్జింగ్ అయితే ఉన్నట్టుంది. ఇంట్లో జర పెద్ద బ్యాటరీ ఉంటుంది, దానివల్ల ఇంట్లో అయితే ఛార్జింగ్ ఉంది. ఇంట్లో అయితే లేకుండే, ఇది ఆన్ చేసి చూసిన, ఇంట్లో అయితే లేకుండే. ఇది ఇప్పటికి ఆన్లోనే ఉంది. లైట్ అయితే పడతలేదు, దీనికి ఆఫ్ అయితే అయిపోయింది. ఇది మాత్రం లైట్లు పడుతున్నాయి, ఇది ఇంకా ఆన్లోనే ఉంది. ఇది చూద్దాం, నాకు తెలిసి నడిపించుకుంటా పోదాం ఆడి వరకు. లోడ్ అయితే ఏమొద్దు, దీని పక్కన అయితే పెట్టేస్తున్నా. 2 కార్లు అయితే రెస్క్యూ చేసిన. ఇంకా మన దగ్గర మిగిలిన 2 కార్లే ఉన్నాయి, దాంట్లో కూడా దేవులాడదాము. ఎక్కువ కార్లు కూడా ఏం లేవు, ఈ చుట్టుపక్కలనే దేవులాడతా. ఎందుకంటే మనం ఆ రోజు రెస్క్యూ కూడా ఇక్కడనే చేసినాం కదా, ఇన్నే దేవులాడదాము. ఇంకొంచెం లోతు అయితే చదువుదాము. అవైతే కొంచెం పైన దొరికినాయి, అందుకే కొంచెం పైన చదువుతున్నా. లోతు ఏమొద్దు, మళ్ళీ బండి ఇరిగిపోతే కష్టము. వీడైతే మరి లేనట్టే అనిపిస్తుంది, నాకైతే ఒకటి కూడా కనిపిస్తలేదు. మరి చుట్టుపక్కలనే చూద్దాం. ఇంకో కార్ మీరు చూసుకోవచ్చు, బ్లూ కలర్ కార్ అయితే కనిపిస్తుంది. మొత్తానికి అయితే బ్లూ కలర్ కార్ మన దగ్గర ఏది ఉంది, ఆఫ్ రోడ్ మోకా కార్ అయితే ఉంది కదా, మన ఆఫ్ రోడ్ బీస్ట్. ఇది అయితే చూసుకోవచ్చు మీరు. ఫైనల్గా ఇది కూడా దొరికింది. బయటికైతే తీద్దాము. మెల్లగా గట్టిగా గుంజినాం అనుకో, మొత్తమే ఇందాక టైర్ ఊసిపోయింది కదా, అట్లే టైర్లు ఊసిపోతాయి. టెస్లా కార్ని ఎట్లా తీసినామో మెల్లగా దీన్ని కూడా అట్లే తీద్దాము. గట్టిగా గుంజినా కానీ వెళ్తలేదు, టైట్గా అయితే ఉంది మట్టి. తవ్వాలంటే మాత్రం చాలా కష్టం అయిపోతుంది. చూసుకోవచ్చు మీరు, మెల్లగా అయితే తీస్తున్నా. మొత్తమే మట్టిలో మునిగిపోయింది, టైర్లు కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడైతే నాకు. బయటకైతే తీద్దాం మెల్లగా. బయటకైతే వస్తలేదు. మొత్తానికి బయటకైతే వచ్చింది. చూసుకోవచ్చు, డ్రైవర్ ఉండే దగ్గర చూడండి, మొత్తం మట్టే పోయింది. ఇంట్లో ఒక డ్రైవర్ కూడా ఉంటాడు, అంటే డమ్మీ డ్రైవర్ ఉంటాడు, ఇంత కూడా కనిపిస్తలేడు. మొత్తం అయితే మునిగిపోయిండు, డ్రైవర్ మునిగిపోయిండు. మొత్తం వెనకాల కూడా మట్టి పట్టుకుంది. చూసుకోవచ్చు మీరు. దీన్ని కూడా ఆన్ చేసి చూద్దాము, పని చేస్తుందా పని చేయదా అని. అంటే బ్యాటరీలో పవర్ ఉందో లేదో చూద్దాము. ఇదైతే ఆన్ అయితే లేదు. ఇంట్లో లైట్లు అయితే ఏం వస్తలేవు, ఇంట్లో ఛార్జింగ్ అయిపోయినట్టుంది. దీన్ని అయితే మన బండ్లు అయితే లోడ్ చేసుకుందాము. సక్సెస్ఫుల్గా 3 కార్లు అయితే దొరికినాయి, మీరు చూసుకోవచ్చు. 3 కార్లు అయితే అక్కడ పెట్టేసిన. ఇంకొకటే కారు ఉంది. ఇంకొక కారు ఏంటంటే అది మన దగ్గర చిన్న లారీ ఉంది కదా, అదొక్కటే కారు ఉంటుంది. 3 కార్లు అయితే దొరికినాయి కదా ఈ చుట్టుపక్కలనే. అంటే కొంచెం ఒక కారు ఈడ, ఒక కారు ఈడ, ఒక కారు ఈడ. కొంచెం ప్లాన్ వేసుకుంటే మనం అంటే లైన్గా ఇక్కడ దొవి చూద్దాము. ఇక్కడ దొరుకుతా అనిపిస్తుంది నాకు. ఇక్కడైతే దొవుదాము. ఇక్కడ ఉంటుంది అనుకుంటున్నా, చూద్దాం మరి. కొంచెం అయితే దొవ్వి ఇక్కడైతే కనిపిస్తలేదు. ఎక్కువ లోపలికైతే ఏం దొవ్వను, ఎందుకంటే అన్ని పైన దొరికినాయి. కొంచెం బెటర్ అనుకోవాలి. ఇప్పటికే కొంచెం దెబ్బ తాకింది కదా, అన్ని పైన అయితే దొరుకుతున్నాయి. కొంచెం బెటరు, మన కాళ్ళు మాత్రం పైన దొరికినందుకు.
మరి ఈ భూమిలో మాత్రం కలిసిపోవడం మాత్రం నిజంగా చాలా కష్టం చెప్పాలంటే. మన కాళ్ళు ఈయనే ఉన్నాయి కానీ నాకైతే కనిపిస్తలేవు, మట్లే కలిసిపోయినాయి కదా. ఇక మొత్తానికి ఎడ దువ్వాలో కూడా అర్థమవుతలేదు. దువ్వాలంటే ఎంతగానో ముందు చూడండి మీరు. మొత్తం దువ్వాలంటే మన వల్ల అస్సలే కాదు. మనం రెస్క్యూ చేసినాం కాబట్టి మన కాళ్ళు మాత్రం ఈడైనా దొరుకుతున్నాయి. ఒకవేళ రెస్క్యూ చేయకుండా పోయినాయి అనుకో ఈ పొలంలో, ఇక మన కాళ్ళు పోయినట్టే. ఇక దాంట్లో మనం మర్చిపోవాలి. ఇక ఈ పొలంలో దొరకడం అంటే కష్టమే. ఈడైతే చూద్దాము, ఇక ఇక్కడ దొరుకుతాయేమో చూద్దాము. ఈడ కూడా లేనట్టే కనిపిస్తుంది కదా. ఇంకా కొంచెం వెనకకైతే పోదాము. ఇగో మొత్తం దొరుకుతున్నాం, మొత్తానికి అయితే చూసుకోవచ్చు మీరు. ఇక్కడ కూడా ఏం లేదు. అరే ఇక్కడ పాములు ఉన్నట్టున్నాయి, మీరు చూడండి ఒకసారి. ఇగో ఏందో పాములు అనుకుంటా ఇది. ఇగో మరి పాముని పట్టుకో. ఇగో ఒక పాము అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇది ఏందో నాకు కూడా తెలియదు, చూసుకోవచ్చు మీరు. ఇంకొకటి కూడా ఉంది, నాకు పట్టుకోవాలంటే కొంచెం భయం అవుతుంది. మరి ఏందో మీకు ఇట్లా తెలిస్తే కామెంట్ అయితే వేయండి. ఇగో చూసుకోవచ్చు మీరు, ఇది ఏందో నాకు కూడా తెలియదు. ఇగో దీంట్లో ఏమంటారు మీరైతే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. దీంట్లో అయితే పట్టుకుంటలేను నేను, పక్కకైతే పడేస్తున్నా. అరే దీంట్లో చూసినాక అయితే కొంచెం అయితే భయం అవుతుంది నాకు. ఒకవేళ చేయి గిట్ల కరుస్తాయేమని చెప్పి మెల్లగా అయితే దూతా చూసుకొని. ఇక ఇప్పటికైతే 3 కాళ్ళు అయితే దొరికినాయి కదా, కానీ లాస్ట్ కారు మాత్రం అసలు దొరకలేదు ఎందుకో మరి. 3 కాళ్ళు మాత్రం జల్దీ దొరికినాయి. ఈ కారు ఉందో లేదో నాకు తెలిసి ఇంకొంచెంసేపు అయితే దేవులాడతా. దొరకలేదు అనుకో ఇక వదిలేసి అయితే వెళ్ళిపోతా. ఇక నేను కూడా ఎక్కువసేపు దేవులాడలేను కదా. మీరు ఇంతకుముందుకే చూసింటారు, చిన్న పాములు లాంటివి ఉన్నాయి. కొంచెం భయం అయితే అవుతుంది దాంట్లో చూసిన తర్వాత. ఇక ఇక్కడ కూడా చూద్దాం కొంచెము ఉందో. మొత్తానికి చూసుకోవచ్చు, ఫైనల్గా మనకి ఇంకొక బండి అయితే దొరికింది. మన లారీ అంటే చిన్న లారీ అని చెప్పినా కదా, దొరికింది మొత్తానికి. ఫైనల్గా ఇప్పుడు మాత్రం కొంచెం హ్యాపీగా ఉంది. మొత్తానికి మన బండ్లు అయితే మొత్తం అన్నిటికన్నా అయితే దొరికేసినాయి. చూసుకోవచ్చు మీరు. మొత్తానికి లారీ మొత్తమే వెనకాల మట్టి మొత్తం నిండిపోయింది. మెల్లగా తీద్దాం ఇక దీన్ని కూడా. ఇక చూసుకోవచ్చు మెల్లగా అయితే తీస్తున్న మట్టి. గట్టికి గుడిస్తే ఏమవుతుందో మీకు తెలుసు ఆల్రెడీ, ఇరిగిపోతాయి మన బండ్లు. ఇగో తీస్తున్నా, చూసుకోవచ్చు మన లారీ మొత్తం ఎట్లా అయిపోయిందో. మొత్తం మట్టి అయితే అయిపోయింది. ఇది మన లారీ అంటే నాకే నమ్మబుద్ధి అయితే లేదు. మొత్తమే గుర్తుపట్ట రాకుండా అయిపోయింది. వెనక మొత్తం మట్టి అయితే నిండిపోయి అతుక్కున్నది. అరే మీరు ఒకటి చూడవచ్చు మీరు, ఇంకా ఇంట్లో లైట్ అయితే పడుతుంది. ఇన్ని రోజుల నుంచి మట్టిలో ఉన్నా సరే ఇంట్లో బ్యాటరీలో పవర్ ఉన్నట్టుంది. ఇగో లైట్ చూసుకోవచ్చు మీరు, బ్లూ కలర్ లైట్ అయితే పడుతుంది. అంటే ఈ బండి ఇంకా ఆన్లో ఉంది. వారం రోజుల నుంచి మట్టిలో ఉన్నా సరే ఇప్పటికి లైట్ పడుతుంది. ఇదైతే నడుస్తుంది. ఇప్పుడు లైట్ పడుతుంది అంటే దీని రిమోట్ ఆన్ చేయగానే నడుస్తుంది. ఇక ఫైనల్గా ఏదైతే ఏముంది మొత్తానికి మన అన్ని కార్లు అయితే దొరికేసినాయి. ఫైనల్గా చూసుకోవచ్చు మీరు. మన లారీలో అయితే ఇది కూడా లోడ్ చేద్దాం. ఇక లారీలో కూడా ఎక్కువ స్పేస్ ఏం లేదు. ఇదైతే లోడ్ చేస్తున్నా. ఇప్పటికైతే 2 బండ్లు అయితే పట్టినాయి. ఇదైతే ఆన్నే ఉందని చెప్పినా కదా, ఇంట్లో కూడా ఛార్జింగ్ ఉంది. ఇదైతే నడిపించుకొని పోదాం మన ట్రాక్టర్ నుంచి. మరి ఇదైతే ఇలా పట్టదు. దీనికోసం అయితే మనం రీసెంట్గా ఉన్న టోచింగ్ కార్ అయితే ఉంది కదా, చూసుకోవచ్చు మీరు. దానికైతే ఫోన్ చేసిన అదైతే వస్తుంది మెల్లగా. ఇక మన టోచింగ్ కార్ అయితే దగ్గరికి వచ్చింది, మీరు చూసుకోవచ్చు. ఇక మన ఆఫ్ రోడ్ కార్ బీస్ట్ అయితే ఉంది కదా, దీనికైతే టోచింగ్ చేద్దాము. ఇక మొత్తానికి ఫైనల్గా అయితే వచ్చేసింది టోచింగ్ కారు. ఇప్పుడైతే ఈ ఉక్కు అయితే ఉంది కదా, ఈ ఉక్కుని ముంగట ఎక్కడన్నా పెడదాము. ఈ మన ఆఫ్ రోడ్ కార్ని అయితే టోచింగ్ కార్ గుంజుకొని అక్కడ వాషింగ్ ఏరియా బండ్లు కడిగే దగ్గరికి అయితే తీసుకుపోతుంది. ఇంకా 2 కార్లు ఉన్నాయి కదా, లారీ మహేంద్ర తారు. ఈ 2 అయితే మొత్తం మట్టితోనైతే నిండిపోయినాయి. అందుకోసం దీని అయితే మన పెద్ద లారీ ఉంది కదా, బిగ్ సైజ్ లారీ, దీనిలో అయితే లోడ్ చేసుకున్నా. మరి దీనిలో బ్యాటరీలో ఛార్జింగ్ అయితే ఉంది, మీరు చూసుకోవచ్చు. లైట్లు అయితే పడుతున్నాయని చెప్పినా కదా. ఈ బండి అయితే నడిపి చూద్దాం ఒకసారి. ఇది కూడా నడుస్తుంది. దీన్ని కూడా వాషింగ్ ఏరియాకి తీసుకుపోదాము. ఇంకా ఈ 2 కార్లను అయితే మన లారీ అయితే తీసుకుపోతుంది. మన అన్ని బండ్లు అయితే వాషింగ్ ఏరియాకి అయితే పోతున్నాయి, మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే మన టెస్లా కార్ అయితే వెళ్ళిపోతుంది ఫస్టే. కానీ ఇన్నే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. దాంట్లో టైర్లకు మొత్తమే మట్టి పట్టుకుంది కదా, దానివల్ల కొంచెం మెల్లగా అయితే పోతుంది. మీరు చూసుకోవచ్చు. మొత్తానికి వాషింగ్ ఏరియాకి అయితే మన కార్ అయితే ఫస్ట్ అయితే వెళ్ళిపోతుంది, టెస్లా కారు. మరి వెనకాల కార్లు ఉన్నాయి కదా, దీనిలో కూడా చూసుకోవచ్చు మీరు. ఇవి కూడా మెల్లగా అయితే వస్తున్నాయి వెనకాల నుంచి. మరి మన టెస్లా కార్ అయితే ఆన్నే ఆగిపోయింది. లారీ అయితే మెల్లగా పోతుంది, మీరు చూసుకోవచ్చు. లారీ అయితే ట్రాక్లకు అయితే వచ్చేసింది. ఈ 2 కార్లు అయితే మంచిగానే పోతున్నాయి, కానీ టెస్లా కార్ మాత్రం ఆన్నే ఆగిపోయింది. ఇగో మెల్లగా లారీ అయితే ముంగటికి వచ్చేసింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మన టెస్లా కార్ ఉంది కదా, టెస్లా కార్ అయితే మొత్తానికే ఏమైందో తెలియదు, బ్యాటరీ అయిపోయిందో ఏమైందో ఈయనే ఆగిపోయింది. ఈ 2 బండ్లు అయితే మంచిగానే పోతున్నాయి. ఇక వాషింగ్ ఏరియాకి అయితే తీసుకుపోతున్నా చూడండి మీరు. లారీ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్. అంటే ఇంతగానం వెయిట్, ఇంత మట్టి ఉన్న 2 బండ్లు ఉన్నా సరే లారీ ఈజీగా తీసుకుపోతుంది. ఇక వాషింగ్ ఏరియాకి అయితే సగం అయితే వచ్చేసినాయి. అరే మొత్తానికి మీరు చూడొచ్చు, లారీ ముంగల టైర్ అయితే గాలి లేచిపోయింది. ఇగో వెనకాల టైర్ కూడా గాలిలోనే ఉన్నాయి, మొత్తం గాలిలోనే ఉన్నాయి. పోదా ముంగలికి చూద్దాము. మొత్తానికి అయితే ఈజీగానే వచ్చేసింది, రాదనుకున్నా నేను. అగో వెనకాల చూసుకోవచ్చు, వెనకాల కారు కూడా దీన్ని ఓవర్టేక్ అంటే దీన్ని దాటి వెళ్ళిపోదాం అనుకుంటుంది వెనకాల వచ్చే కారు. మీరు చూసుకోవచ్చు. ముంగట లారీ అయితే వాషింగ్ ఏరియా దగ్గరికి అయితే వచ్చేసింది. ఇక ఇంకొంచెం అయితే వాషింగ్ ఏరియానే ఉంది, కానీ ఇక్కడ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇగో ఇక్కడ మీరు ముంగట చూడవచ్చు,
ఇగో ఇక్కడ మొత్తం ముంగడ మొత్తం జారిబండలాగా మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే డౌన్ అయితే ఉంది. ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ముంగటనే ఉంది వాషింగ్ ఏరియా. ఆ మొత్తానికి డౌన్లోకి అయితే వచ్చేసింది చూసుకోవచ్చు మీరు. ఈజీగా డౌన్లో అయితే మంచిగానే దిగిపోయింది, ఈజీగా అయితే వచ్చేసింది డౌన్లకు. మరి మన లారీ అయితే వాషింగ్ ఏరియాలకు అయితే పోయింది. ఇగో ఇది చూసుకోవచ్చు మీరు, వాషింగ్ ఏరియాలకు అయితే తీసుకొచ్చిన. మరి ఇంకా ఇంకొక కారు కూడా వస్తుంది, మన టోచింగ్ కారు. రెండింటికి రెండు వాషింగ్ ఏరియాలకు అయితే వచ్చేసినాయి. మరి మన మన టెస్లా కారు మాత్రం అక్కడనే ఉంది, అది కూడా వస్తుంది మీరు చూసుకోవచ్చు. నేను రాదనుకున్నా, మొత్తానికి టెస్లా కార్ కూడా వస్తుంది మీరు చూసుకోవచ్చు. మెల్లమెల్లగా అయితే వస్తుంది, కానీ మధ్యలో అయితే ఎందుకు ఆగుతుంది, బ్యాటరీలో పవర్ లేదనుకుంటా, దానివల్ల ఆగుతుంది. కానీ ఫైనల్గా చూసుకోవచ్చు మీ డౌన్లోకి అయితే వచ్చేసింది. మరి ఇది కూడా వాషింగ్ ఏరియాలకు అయితే వెళ్ళిపోతుంది చూసుకోవచ్చు మీరు. ఇప్పటికి కూడా మంచిగానే పోతుంది మీరు చూసుకోవచ్చు. వాషింగ్ ఏరియాలకు ఇది కూడా వెళ్ళిపోయింది మొత్తానికి. ఇంకా అక్కడ స్పేస్ అయితే లేదు వాషింగ్ ఏరియాలో. ఇక మనం నీళ్ళని అయితే ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకున్న తర్వాత మొత్తం అన్ని బండ్లను అయితే కడిగేద్దాం. ఇగో చూడండి, ఫస్ట్ అయితే తారని అయితే కడుగుతున్నా. తారని కడిగిన తర్వాత ఇంకా మన దగ్గర బండ్లు అయితే ఉన్నాయి కదా, చిన్న లారీ ఉంది, ఈ చిన్న లారీని కూడా కడుగుతా. దాని తర్వాత టెస్లా కార్ ఉంది కదా, దీన్ని కూడా కడిగేస్తా. తర్వాత ఇంకా మన లాస్ట్ మోగా కార్ ఉంది కదా, దీన్ని కూడా కడిగేస్తా. మరి ఈ వీడియో చూసిరు కదా, ఈ వీడియో ఇట్లా మీకు నచ్చితే ఒక 2000 లైక్లు అయితే కొట్టండి. నేను స్టార్టింగ్ ఫోటోలు అయితే వేసినా కదా మన జేసీబీవి, అందులో గ్రీన్ కలర్ కావాలా ఎల్లో కలర్ కావాలా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో అయితే తీసుకొస్తాను నేను. మరి ఈ వీడియో ఇట్లా మీకు నచ్చితే మనలాగా ఆర్సీ కార్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.